Welcome to the math class. Today I'm discussing about one more theorem. It's a very important theorem, that is Parseval's identity for Fourier transforms. Now the statement, if f of p and g of p are any two Fourier transforms of the functions f of x and g of x respectively, then the first point 1 by 2 pi into integral minus infinity to infinity f of p into g of p bar into dp, that is equal to integral minus infinity to infinity f of x into g of x bar into dx. Second point, 1 by 2 pi integral minus infinity to infinity mod f of p square into dp is equal to minus infinity to infinity mod f of x square into dx, where bar denotes the complex conjugate. See, very simple theorem and very important theorem also. Okay, na? Right. By Parseval's identity for Fourier transforms. So, by the definition of Fourier transforms, by the inversion formula for Fourier transform, we know the formula for inverse Fourier transform, that is g of x is equal to 1 by 2 pi integral minus infinity to infinity capital G of p into e power minus ipx into dx. ఇక్కడ g లన్నా f లన్నా మీ ఇష్టం, ఏదైనా పెట్టుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1. టేకింగ్ conjugate complex of both sides in equation 1, we get, and that is g of x bar is equal to 1 by 2 pi into integral minus infinity to infinity g of p bar into e power ipx. దీనికి కాంజుగేట్ వస్తే మైనస్ అల్లా ప్లస్ అవుతుంది, ప్లస్ అల్లా మైనస్ అవుతుంది అన్నమాట, ఇంటూ డిఎక్స్. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. Now consider the right hand side of in equation 1. Now consider integral minus infinity to infinity f of x into g of x into bar dx, that is equal to minus infinity to infinity f of x into ఆల్రెడీ మనకి g of x bar వచ్చిందిగా మనకి ఇక్కడ. g of x bar అంటే ఇది అనమాట. ఇది మొత్తం ఈక్వేషన్ 2 సబ్స్టిట్యూట్ చేయండి ఇక్కడ. దట్ ఈస్ 1 by 2 pi into integral minus infinity to infinity g of p bar into e power ipx into dp, total ga into dx, that is equal to 1 by 2p బయటికి రాద్దాం. అలాగే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు చేంజింగ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ అనమాట, టు ఇన్ఫినిటీ g of p బార్, అంటే లోపల ఓన్లీ ఎక్స్ లో వచ్చేటట్టుగా చూసుకుందాం. ఓకేనా, ఇక్కడ ఎక్స్ఎల్తో ఉన్న ఇంటిగ్రేషన్ ఏంటిది, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంది ఇంటూ ఈ పవర్ ఐపిఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఎక్స్ఎల్తో ఉన్నది ఇది ఇంటూ డిపి. ఇక్కడ ఏం రాస్తారంటే, సిన్స్ ఆన్ చేంజింగ్ the order of integration, again that is equal to 1 by 2 pi integral minus infinity to infinity
జీపీ బార్ ఇంటూ ఇదంతా ఎలా ఉందంటే బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్. కాబట్టి దీనికి ఏం రాస్తానంటే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ డిపి. ఎందుకంటే సిన్స్ బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఓకే. దేర్ ఫోర్ సో ఇది మనం కన్సిడర్ చేస్తే ఇది వచ్చిందనమాట. అంటే దేర్ ఫోర్ అదేగా మనకు కావాల్సింది చూడండి, ఫస్ట్ ఇది రాసేసుకుంటాను, 1/2π మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జి ఆఫ్ పి బార్ ఇంటూ డిపి ఈజ్ ఈక్వల్స్ టు ఇదనమాట. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ బార్ ఇంటూ డిఎక్స్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 3. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, ఫస్ట్ స్టెప్ ఓవర్. ఇకపోతే రెండోది ఉంది. రెండోది చాలా సింపుల్, చెక్ చేయండి చూద్దాం. సెకండ్ వన్, పుట్టింగ్ జీ ఆఫ్ ఎక్స్ ఎక్కడైతే ఉందో మీరు అక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ పెట్టండి. జీ ఉన్న చోటల్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్, జీ ఆఫ్ బి ఉన్న చోటల్లో ఎఫ్ ఆఫ్ బి పెట్టండి. సపోజ్ ఇన్ ఈక్వేషన్ 3 we get, ఓకే, ఇక్కడ జీ ఉన్న చోట ఇక్కడ ఎఫ్ ఆఫ్ పి వస్తుంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. అయిపోయింది. ఓకేనా? దట్ ఈస్ 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ పి ఇంటూ జీ ఉంది కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ పెడతాను, ఎఫ్ ఆఫ్ పి బార్ ఇంటూ డిపి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అక్కడ జీ ఆఫ్ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ బార్ ఇంటూ డిఎక్స్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ జెడ్ ఇంటూ జెడ్ బార్ అంటే మాడ్ జెడ్ స్క్వేర్, అంటే మాడ్ ఎఫ్ ఆఫ్ పి స్క్వేర్ ఇంటూ డిపి. దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఇక్కడ జెడ్ ఇంటూ జెడ్ బార్ అంటే మాడ్ జెడ్ స్క్వేర్, అంటే మాడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. సిన్స్ జెడ్ ఇంటూ జెడ్ బార్ ఇజ్ ఈక్వల్ టు మాడ్ జెడ్ స్క్వేర్. కాబట్టి ఇది మనకి సెకండ్ పాయింట్, హెన్స్ ప్రూవ్డ్. ఓకే, అండ్ ఇదే నోట్ పాయింట్. Similarly, we can prove the following. Parseval's identities for Fourier sine and cosine transforms as above. అంటే సైన్ కి ఎలా ఉంటుందంటే 2/π ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్సి ఆఫ్ పి ఇంటూ జీసీ ఆఫ్ పి ఇంటూ డిపి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. అదే కొసైన్ కైతే, సైన్ కైతే ఇది కొసైన్, ఇంకో సైన్. ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ఎస్ ఆఫ్ పి ఇంటూ జిఎస్ ఆఫ్ పి డిపి ఇజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. These two are Fourier cosine and sine transforms using the Parseval's identities. Okay, and problems by using Parseval's identity. Problem 1. Find the Fourier transform. Find the Fourier transform of f of x
defined by f of x is equal to 1 if mod x less than a అంటే 1 కి a మైనస్ a కి ప్లస్ a కి ఇన్ బిట్వీన్స్ లో ఉంటుంది 0 mod x less than a ఇది కూడా అంతే and hence prove that integral 0 to infinity sin square ax by x square into dx is equal to pi a by 2 by using Parcels identity. First, we have to find the Fourier transforms of the given function. Then we get one answer, that answer by using the Parcels identity for Fourier transforms. Okay. First, ఏదైతే ఇచ్చాడో దాన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. క్యాపిటల్ ఎఫ్ Fourier transform అనమాట. క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ is equal to లేకపోతే క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ పి వాట్ ఎవర్ ఇట్ మే బి. The definition of Fourier transform minus infinity to infinity f of x into e power ipx into dx, that is equal to minus infinity to infinity f of x into e power ipx into dx. ఎందుకని మైనస్ ఏ నుంచి ప్లస్ ఏ ఉంది కదా, కాబట్టి ఇక్కడ ముందు మైనస్ ఇన్ఫినిటీ టు ఇక్కడ ఏం చేద్దామంటే ముందు మైనస్ ఏ తీసుకుందాం. ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు మైనస్ ఏ తీసుకొని తర్వాత ఇక్కడ మైనస్ ఏతో ఎండ్ అయింది, ఇక్కడ మైనస్ ఏతో స్టార్ట్ అవుదాం. మైనస్ ఏ టు ప్లస్ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్. తర్వాత ఇక్కడ ఏతో ఎండ్ అయింది కాబట్టి ఇక్కడ ఏతో స్టార్ట్ అయ్యి ప్లస్ ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్. సో ఒకటే ఇంటిగ్రల్ని స్ప్లిట్ చేశాను అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 0 ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ మైనస్ ఏ టు ఏ 1 ఇంటూ ఈ పవర్ ఐ మైనస్ ఏ నుంచి ఏకి 1 అవుతుంది ఫంక్షన్ అనమాట. ఇంటిగ్రల్ దట్ ఈజ్ ఈక్వల్ ప్లస్ తర్వాత మైనస్ ఏ టు ఇన్ఫినిటీకి 0 ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు అన్ని జీరోలు అయిపోతాయి, ఓన్లీ ఒకటి మాత్రమే మిగులుతుంది అనమాట. 1 అనేది ఒకటి మాత్రమే ఉంటుంది, 0 ఉంటే ఇంటిగ్రల్ మైనస్ ఏ టు ఏ 1 ఇంటూ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకేనా. ఇప్పుడు దీనికి మనం ఇంటిగ్రేషన్ ఫైండ్ అవుట్ చేస్తే 1 బై ఈ పవర్ ఐపీఎక్స్కి దాన్ని ఎలా రాస్తామంటే 1 బై ఐపీ ఇంటూ ఈ పవర్ ఇంటిగ్రల్ చేస్తే ఈ పవర్ ఐపీఎక్స్ బై ఐపీ వస్తుంది. ఇప్పుడు లిమిట్స్ మైనస్ ఏ టు ప్లస్ ఏ లిమిట్స్ వచ్చి మైనస్ ఏ టు ప్లస్ ఏ వస్తుంది. ఓకేనా. అండ్ దట్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెడితే 1 బై ఐపీ ఇంటూ అప్పర్ లిమిట్ పెడితే ఈ పవర్ ఐ ఏపీ వస్తుంది మైనస్ ఈ పవర్ మైనస్ ఐఏపీ వస్తుంది. అప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా ఉంది, ఈ పవర్ ఐఏపీ మైనస్ ఈ పవర్ మైనస్ 2AP ఉంటే 2i సైన్ ఏపీ లాగా ఉంది. ఈ పవర్ ఐఏపీ మైనస్ ఈ పవర్ మైనస్ ఐఏపీకి ఎలా ఉంటుందంటే 2i సైన్ ఏపీ ఫార్ములా అనమాట. కాబట్టి ఇక్కడ 1 బై ఐపీ అలాగే ఉంటుంది. ఇది మాత్రం ఎలా ఉంది అంటే 2i ఇంటూ సైన్ ఏపీ లాగా ఉంటుంది. సో ఒక ఐ క్యాన్సిల్ అయితే 2 బై పి దట్ ఈజ్ ఈక్వల్ టు 2 బై పి. ఒక ఐ క్యాన్సిల్ అయిపోయింది, అప్పుడు 2 బై పి ఇంటూ సైన్ ఏపీ. సో ఇది ఆన్సర్ ఇక్కడ వరకు. ఇప్పుడు నౌ యూజింగ్ Parseval's identity for Fourier transform we get. ఇప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ యొక్క పార్సెవల్స్ ఐడెంటిటీ కండిషన్ రాసుకుంటాను. పార్సెవల్స్ ఐడెంటిటీ కండిషన్లో సెకండ్ కండిషన్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ mod f of x square into dx.
that is equal to 1 by 2 pi into integral minus infinity to infinity mod f of p square into dp. ఓకే, ఇప్పుడు రాసుకుంటే ఇక్కడ ఈ ఫంక్షన్ ఏమైంది మనకి, మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మైనస్ ఇన్ఫినిటీ నుంచి ఇన్ఫినిటీ దగ్గర జీరో అయిపోతుంది, 1 ఉంటుంది కాబట్టి 1 1 మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ ఇంటూ ఇక్కడ మైనస్ ఏ నుంచి ఏ దగ్గర మనం ఇంటిగ్రల్ రాస్తే మనకి ఏం మిగిలింది, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీకి ఉన్న ఇంటిగ్రల్ ని 3 పార్ట్స్ గా రాస్తే మనకి మైనస్ ఏ నుంచి ఏ దాకా 1 ఉంటుంది, మిగతా 2 జీరోస్ అయిపోయింది కాబట్టి ఇంటూ డిఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 1 by 2 pi ఇంటూ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మోడ్ ఎఫ్ ఆఫ్ పి హోల్ స్క్వేర్. ఇది ఎంత అవుతుంది మనకి, ఇది ఎఫ్ ఆఫ్ పి అనమాట. కాబట్టి దీనికి స్క్వేర్ అంటే అప్పుడు ఎంత అవుతుంది, 4 by p స్క్వేర్ సైన్ స్క్వేర్ ఏపీ ఇంటూ డిపి దట్ ఈజ్ ఈక్వల్ టు దీనికి 1 ఇంటూ డిఎక్స్ అంటే ఎక్స్, అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ పెడితే ఎంత అవుతుందంటే 2a. ఓకేనా. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటిగ్రల్ని జీరో నుంచి చేంజ్ చేస్తాను కాబట్టి 2తో మల్టిప్లై చేస్తా, అంటే 2/2 π 4 by p స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఏపీ డిపి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2a ఈజ్ ఈక్వల్ టు 4 2s are 8 by 2 pi integral 0 to infinity sin square AP and DP. సో ఇక్కడ చూడండి, ఇది ఇందులో 4 times, ఈ 2 ఇందులో 2 times, అంటే ఫైనల్ గా మీకు మిగిలింది ఏంటిదో ఒకసారి రాద్దాము. ఇది రాద్దాం, ఇంటిగ్రల్ 0 to infinity అంటే therefore integral 0 to infinity sin square AP sin square AP ఇంకేం మిగిలింది మనకి, sin square AP బై పై ఒకటి ఉంది కదా, ఇదంతా 2a, ఈ పై యువతలకి వెళ్తే పై ఏ అవుతుంది. 0 to infinity sin square AP ఇక్కడ 2 ఉంది కదా, 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సల్, పై ఇంటూ సైన్ స్క్వేర్ ఏపీ ఉండాలి ఇక్కడ, ఏపీ ఇంటూ డిపి. ఓకేనా, ఈ 2 యువతలకు వచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to infinity sin square AP is equal to pi a by 2. సో మనకి ఇక్కడ ఇదేగా మనల్ని ప్రూవ్ చేయమంది, సైన్ స్క్వేర్ ఏపీ బై ఎక్స్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఏం క్వశ్చన్లో ఎక్స్ స్క్వేర్ అన్నాడు కదా, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అన్నాడు, అప్పుడు ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఎట్లా వస్తుంది, సైన్ స్క్వేర్ పీలో ఉన్న దాన్ని సైన్ స్క్వేర్ ఏపీ డిపి 2/2 π అంటే 2 4s are 8/5 1 సైన్స్ సరే ఓకే, ఇక్కడ పీ స్క్వేర్ ఉంది కదా, బై పీ స్క్వేర్ ఎక్కడ ఉందో మనం రాయలేదు ఇక్కడ, బై పీ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ కూడా బై పీ స్క్వేర్. ఓకేనా, ఇక్కడ బై సైన్ స్క్వేర్ ఏపీ బై పీ స్క్వేర్ ఇంటూ డిపి. ఇప్పుడు ఎక్స్లోకి మార్చేసుకుంటాం, therefore 0 to infinity sin square ax by x square into dx is equal to pi a by 2. ఓకేనా, hence solved. And one more problem number 2. If f of x is equal to 1 mod x less than 1, 0 mod x greater than 1, and f of s is equal to 2 by s into sin s using
Parseval's identity. Prove that integral 0 to infinity sin t by t square into dt is equal to pi by 2. ఇది మనం ప్రూవ్ చేయాల్సింది. Solution. First write the definition from Parseval's identity for Fourier transform. We have minus infinity to infinity mod f of x square into dx is equal to 1 by 2 pi integral minus infinity to infinity f of s square into ds. మనకి s లో ఇచ్చాడు కాబట్టి s రాసుకున్నాను. ఇప్పుడు దట్ ఇంప్లైస్ ఇక్కడ ఉన్న ఇంటిగ్రల్ ని మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీని ఇక్కడ మనకి ప్లస్ ఆర్ మైనస్ మోడ్ ఎక్స్ లెస్ దాన్ 1 అంటే -1 కి +1 కి మధ్యలో ఉంటుంది కాబట్టి మైనస్ ఇన్ఫినిటీ టు ముందు -1 రాసుకుంటాను. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంతా 0 ఇంటూ డిఎక్స్ తర్వాత అంటే దీన్ని విడగొడతాను నేను ఇప్పుడు. అలాగే దీనికి రాస్తాను మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీని మోడ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అనేది -1 కి +1 కి మధ్యలో ఉంది కాబట్టి మోడ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 1 కనుక అయితే అంటే మైనస్ ఇన్ఫినిటీ టు -1 కి 0 అనమాట 0 ఇంటూ డిఎక్స్. ఈసారి -1 తో ఎండ్ అయింది. ఇప్పుడు -1 టు ఇప్పుడు +1 అంటాను. యాక్చువల్గా మనకి ఫైనల్ గా మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ రావాలి, లాస్ట్ ఇన్ఫినిటీ రావాలి. కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ఇంటూ డిఎక్స్ ప్లస్ ఈసారి 1 తో ఎండ్ అయింది, ఇక్కడ 1 తో స్టార్ట్ అవుతా ఇన్ఫినిటీ అంటే ఫైనల్ గా మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ. ఓకేనా, ఇది కూడా 0 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది 1 by 2 pi ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మోడ్ ఎఫ్ ఆఫ్ ఎస్ స్క్వేర్. మోడ్ ఎఫ్ ఆఫ్ ఎస్ స్క్వేర్ అంటే ఇక ఎఫ్ ఆఫ్ ఎస్ అంటే ఇది, దీనికి స్క్వేర్ అంటే 4 by ఎస్ స్క్వేర్ ఇంటూ సైన్ స్క్వేర్ ఎస్ ఇంటూ డిఎస్. ఓకే, దట్ ఇంప్లైస్ ఇక్కడ డిఎక్స్ అంటే ఎక్స్ అవుతుంది -1 to 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 by 2 pi integral minus infinity to infinity sin square s by s square into ds. Okay, sin square s into ds, and that implies 2 is equal to 2 by pi into 2. ఇది ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ప్లస్ ఇన్ఫినిటీ ఉన్నదాన్ని చేంజ్ చేస్తున్నా, 2 తో మల్టిప్లై చేస్తున్నాను కాబట్టి ఇంటిగ్రల్ టు మైనస్ ఇన్ఫినిటీ sin s by s whole square into ds. That implies integral 0 to infinity sin s by s square is equal to s square into ds is equal to pi by 2 is equal to pi by 2. తర్వాత దీన్ని ఇంకో రకంగా ఎలా రాసుకోవచ్చు, therefore ఇంటిగ్రల్ 0 to infinity sin t లోకి మార్చుకున్నాం sin t by t whole square into dt is equal to pi by 2. Hence solved. So this is the procedure we have to prove Parseval's identity, and also by using that condition we have to prove some problems also. Okay na? Please try to understand. If you have any doubts or any clarifications, please share your problems to my WhatsApp number. Thank you so much.